అహితోపేలు భౌతికంగా ఇంట్లో ఉరేసుకొని చచ్చిపోయాడు. ఇస్కరియోతు యూదా కూడా చెట్టుకు ఉరేసుకొని చచ్చిపోయాడు. వీళ్ళందరూ ప్రకృతి సంబంధంగా ఉరివేసుకొని చచ్చిపోయారు. వీరి వెనక గల కారణం ఏంటిది అనే విషయాన్ని నేను వచ్చే బలారాధన నెక్స్ట్ పాఠంలో నేను వివరిస్తాను. ఇప్పుడైతే ఈ లెసన్ను మనం కంటిన్యూ చేద్దాం, ముందుకు వెళ్దాం. పోయిన వారంలో పరలోకం అనే ఊరికి వెళ్లకుండా ఉరి వేసుకొని చచ్చిపోయిన వారు ఎన్నో ఊరులు, అపవాది ఊరులలో తిమోతి రాసిన పత్రికలో మీకు చదివి వినిపించాను కదా. అపవాది యొక్క ఊరులు ఎన్నో ఈ లోకంలో ఉన్నాయి. అపవాది ఊర్లలో పడినటువంటి వారు ఏ ఊర్లలో పడ్డారు అని కనుక మనము ఆలోచించినట్లయితే, మొట్టమొదటిగా భూమి మీద విగ్రహారాధన అనే ఊరి గురించి మనము నేర్చుకున్నాం. ఏ ఊరి గురించి నేర్చుకున్నాము? విగ్రహారాధన అనే ఊరి గురించి మనం నేర్చుకున్నాం. విగ్రహారాధన అనే ఊరిలో సొలొమోను పడ్డాడు. రెహబోము అనే వ్యక్తి, యెరోబాము అనే వ్యక్తి ఈ విగ్రహారాధన చేసి ఆ ఊరిలో వీరు ఈ లోకంలో నష్టపోయారని మనము నేర్చుకున్నాం. తర్వాత రెండవదిగా భోజనం అనే ఊరి గురించి మనం నేర్చుకున్నాం. భోజనం అనే ఊరిలో యోషావు, ఇంకపోతే చాలామంది ఈ భోజనం ఇశ్రాయేలీలు 6 లక్షల జనాభా, లేకపోతే 24 లక్షల ప్రజలు అరణ్యంలో ఈ భోజనం వారి కడిపే వారు దేవుడు అనుకొని వారు ఉరి వేసుకొని భోజనం అనే ఉరిలో పడి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది గురించి మనం పోయిన వారం చదువుకున్నాం. ఇక మూడవ ఊరి గురించి కనుక మనం ఆలోచన చేస్తే చెప్పండి. ధనం అనే ఊరి, మొట్టమొదటిది విగ్రహారాధన అనే ఊరి, రెండవది భోజనం అనే ఊరి, మూడవది ధనం అనే ఊరి. బాగా వినాలి. ఎన్ని ఊరుల గురించి మనం నేర్చుకున్నాము? 3 ఊరుల గురించి మీరు చెప్పారు. జ్ఞాపకం ఉన్న వాళ్ళు ఈ ధనం అనే ఊరిలో ఎవరెవరు పడ్డారో మీకు క్లుప్తంగా మనవారమే నేను మీకు వివరించి రాయించాను. అక్కడ గెహాజీ ధనం అనే ఊరిలో పడ్డాడు. ఆకాను, బిలాము, ఇస్కరియోతు యూదా, అననీయ, తర్వాత ఎంతోమంది ఈ ధనం అనే ఊరిలో పడి పరలోకం అనే ఊరిని కోల్పోయిన లిస్టు మీకు ఇచ్చాను. ఇక 4వ ఊరి గురించి చెప్పండి. పెదవులనే వారికి ఉరిగా ఈ అపవాది మార్చేశాడని కూడా మనం చదువుకున్నాం. 5వ ఊరి మ్రొక్కుబళ్ళు చేసుకొని అనేక మంది ఆ రోజు చేసుకోలేక శాపగ్రస్తులయ్యారు. మ్రొక్కుబడి అనే ఊరిలో పడిపోయారు. 6వదిగా 5 ఊర్ల గురించి మనం పోయినసారి నేర్చుకున్నాం. ఇప్పుడు అద్భుతమైనది, ఈ ప్రపంచాన్ని ఈ ఊరిలోనే బిగించినటువంటి, ఈ ఊరిలోనే ముంచేసినటువంటి అద్భుతమైన ఊరి, మనకందరికీ పరిచయమైన కొన్ని విషయాలు, పరిచయం లేని ఎన్నో విషయాలను ఈరోజు మీకు రాయించి చూపిస్తాను. ఈ ఊరి ఏంటిది అనే విషయాన్ని వాక్యంలోనే మనం విందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం రండి, అక్కడికి రండి. మీరందరూ బైబిల్ ఓపెన్ చేయండి. 7వ అధ్యాయము 26వ వచనం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను ఈ భూమి మీద, ఈ సూర్యుని కింద. ప్రసంగి మాట్లాడుతూ అనేక సందర్భాలలో సూర్యుని కింద అని ఆయన ప్రస్తావించాడు. ప్రసంగి వాడుతూ సొలొమోను మహాభక్తుడు వ్రాస్తూ సూర్యుని క్రింద అనగా ఈ భూమండలం మీద, ఈ లోకంలో సూర్యుని క్రింద ఒకటి నాకు కనిపించింది అని చెబుతూ ఇంకొకటి నాకు కనిపించింది ఈ సూర్యుని కింద. అది ఏంటిది అంటే, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది ఎలాంటిది అంటే, వలల వంటిది, ఉరుల వంటిది, వల వంటిది, ఉరి వంటిది అన్నాడు సొలొమోను మహారాజు భక్తుడు. ప్రసంగి గ్రంథం 7:26 మీరు బాగా నోట్ చేసుకోండి. స్త్రీ అనే ఉరి గురించి మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. ఈరోజు 6వ ఉరి స్త్రీ. ఇది 6వ ఉరి. పోయిన వారము 5 ఊర్ల గురించి నేర్చుకున్నాము. ఈరోజు 6వ ఉరి. దీన్ని బాగా నోట్ చేసుకోండి. స్త్రీ అనే ఉరి. ఇది మీకు పోయిన వారం రాయించలేదు, ఎందుకంటే ఇది ఒక రోజు చెప్తే కూడా అయిపోదు. ఈ ఒక్క ఉరి గురించి మాత్రమే. బైబుల్ అంతా కూడా ఈ ఉరి గురించి ఎక్కువ సార్లు దేవుడు వ్రాయించాడు. స్త్రీ అనే ఉరి. ఈ యొక్క స్త్రీ అనే ఉరి ఎలాంటిది అంటే, బంధకముల వంటిది, వల వంటిది అంట. వల వంటిది, బంధకముల వంటిది. అనేక మంది ఈ ఊరిలోనే పడి పరలోకం అనే ఊరుకు వెళ్ళలేకపోయారు. ఈ స్త్రీ అనే ఊరిలో పడి పరలోకం అనే ఊరుకు దూరమైపోయారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఊరి గురించి మనము, స్త్రీ అనే ఊరి గురించి మనము చదువుకొని, ఈ లోకంలో మనము బ్రతికినంత కాలము
మరి అపవాది ఉరుల గురించి ఎన్నో మీకు పోయిన వారం నేను మీకు నేర్పించి చూపించాను. అపవాది ఉరిలో పడకున్నట్లు 1 తిమోతి 3వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకరు చదివి వినిపించండి. అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 1 తిమోతి 3:7 అక్కడ, మరియు అతడు నిందల పాలై అపవాది ఉరిలో పడిపోకుండాన్నట్లు. చాలు, అపవాది ఉరిలో మనము నిందల పాలై, అపవాది అనే ఉరిలో, అపవాది ఈ భూమి మీద ఎన్నో ఉరులను రెడీ చేసి ఉంచాడు. మనం అనుకుంటాం ఉరి అంటే ఫ్యాన్కు ఉరేసుకొని చచ్చిపోయేదో, చెట్టుకు ఉరేసుకొని చచ్చిపోయేదో అని మనం అనుకుంటాం. కాదు కాదు కాదు, ఇవన్నీ ప్రకృతి సంబంధమైన అయినటువంటి ఉరులు. చెట్టుకు ఉరేసుకునేదో, ఫ్యాన్కి ఉరేసుకునేదో కనిపించే ఉరులు ఇవి. కనిపించని ఉరుల గురించి చెప్తున్నాడు దేవుడు. దృశ్యమైన ఉరులు ఉన్నాయి, అదృశ్యమైన ఉరులు ఉన్నాయి. అందరము దృశ్యమైన ఉరుల గురించి ఆలోచిస్తాం, కానీ అదృశ్యమైన ఉరుల గురించి మనం ఎవరం కూడా ఆలోచించము. కాబట్టి అలాంటి అదృశ్యమైన ఉరులలో ఒకటి ధనము, అదృశ్యమైన ఉరిలలో ఒకటి విగ్రహారాధన, అదృశ్యమైన ఉరులలో ఒకటి మొక్కుబడి, అదృశ్యమైన ఉరులలో ఒకటే ఈ స్త్రీ అయినటువంటి ఉరి. ఇది ఎవరికి కనిపించదు, ఇది ఎవరికి కనిపించదు. ఇది ఆధ్యాత్మిక సంబంధమైనది, అదృశ్యమైనటువంటి ఉరి. ఇది బయటికి కనిపించదు. స్త్రీ అనే ఉరి బయటికి కనిపించదు. అందులో పడిన వానికి మాత్రమే తెలుస్తుంది నేను ఉరిలో పడ్డాను అని. ఈ స్త్రీ అనే ఉరి గురించి దేవుడు బైబిల్లో ఎన్నోసార్లు వ్రాస్తూ కొంతమంది వ్యక్తులు పరలోకం అనే ఊరికి వెళ్ళకుండా ఈ స్త్రీ అనే ఊరిలో పడి నష్టపోయినటువంటి కొంతమంది జీవితాలను మనము బైబిల్లో ఆలోచన చేద్దాం. మొట్టమొదటి పేరు మీకు అక్కడ రాయించాను. అక్కడ ఎవరి పేరు ఉంది ఒకసారి చదవండి. దావీదు మహారాజు పేరుంది. దావీదు మహారాజు చెట్టుకు ఊరేసుకొని చచ్చిపోలేదు, ఫ్యాన్కి ఊరేసుకొని చచ్చిపోలేదు, కానీ స్త్రీ అనే ఊరిలో పడి తన యొక్క జీవితాన్ని దేవుని శిక్షకు లోపరుచుకున్నాడు. ఆ స్త్రీ ఎవరని కనుక మనం ఆలోచన చేస్తే, ఈరోజు బాగా వినాలి అందరూ కూడా, నా సహోదరులని చెప్తున్నాను. దేవుని సేవకునిగా సంఘంలో ఏ అంశమైనా నేను చెప్పగలను, కానీ కొన్ని విషయాలు కొన్నిసార్లు నేను పెద్దల ద్వారా చెప్పించడానికి ఇష్టపడతాను, పెద్దలైన వారి ద్వారా. అయితే ఇక్కడ దావీదు మహారాజు స్త్రీ అనే ఉరిలో పడ్డాడు. అపవాది ఉరిలో 1 తిమోతి 3:7 అపవాది ఉరులు. అపవాది ఈ ఉరిని తీసుకొని వచ్చాడు దావీదు మహారాజు దగ్గరకు. సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందామా? సామెతల గ్రంథం 7వ అధ్యాయానికి రండి ఒకసారి. ఈరోజు మనము దేవుని వాక్యం ప్రకారమే ఆలోచన చేద్దాం. 7వ అధ్యాయంలో ఒక మంచి విషయాన్ని మీకు చదివి వినిపిస్తాను. 23వ వచనం చదువుతారా? 7:23 సామెతలు. తనకు ప్రాణహానికరమైనదని ఎరగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు, చాలు, ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు ఈ స్త్రీ అనే ఉరి యొద్దకు పరిగెడతారు అని వ్రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథంలో మనం ఇందాక 7:26లో చదువుకున్నాం కదా, స్త్రీ అనే మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించేది స్త్రీ. అది వల వంటిది, ఉరి వంటిది. ఈ ఉరి యొద్దకు ప్రసంగి మాట్లాడుతూ 2 చోట్ల రాయించాడు. ప్రసంగి గారు సొలొమోను వ్రాస్తూ సామెతలు ఎవరు రాశారు? సొలొమోను మహాభక్తుడు. ప్రసంగి ఎవరు రాశారు? సొలొమోను మహారాజు. ఈ 2 గ్రంథాలు ఒకే వ్యక్తి గ్రంథకర్త రాస్తూ 2 చోట్ల ఒకే గ్రంథకర్త 2 విషయాల గురించి ప్రస్తావించాడు. ఒకే వ్యక్తిని 2 విధాలుగా పోలుస్తున్నాడు. ఈ స్త్రీ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ రాసిన వ్యక్తి బైబిల్లో ఎవరు అంటే అది సొలొమోను మహాభక్తుడు. ఎందుకంటే దావీదు స్త్రీ అనే ఉరిలో పడి ఆధ్యాత్మికమైన సంబంధమైన ఉరి, అపవాది ఉరిలో దావీదు పడ్డాడు, సదాకాలం యుద్ధం తెచ్చుకున్నాడు. సొలొమోను స్త్రీ అనే ఉరిలో పడ్డాడు, రాజ్యాన్ని కోల్పోయాడు. తర్వాత 3వసారిగా అమ్నోను అనే వ్యక్తి స్త్రీ అనే ఉరిలో పడ్డాడు. ఈ యొక్క అమ్నోను ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు, వదకు వెళ్ళుటకు సిద్ధపడిన పశువు వలె అని సామెతల గ్రంథంలో మరొకసారి
మరి ఒక చోట ప్రసంగి వ్రాస్తూ, సొలొమోను రాస్తూ, వధకు వెళ్ళుటకు సిద్ధపడిన పశువు వలె దావీదు వెళ్ళాడు, సొలొమోను వెళ్ళాడు, అమ్నోను కూడా స్త్రీ అనే వ్యామోహంలో పడి చంపివేయబడ్డాడు. ఇకపోతే నేను కనుక ఆలోచన చేస్తే మూడవదిగా అదోనియా అనే వ్యక్తి కూడా స్త్రీ అనే ఉరిలో పడ్డాడు. సామెతల గ్రంథములో, రాజుల గ్రంథములో 2వ అధ్యాయం 13వ వచనంలో అదోనియా అనే వ్యక్తి ఒక స్త్రీని మోహించాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి రాజ్య విరుద్ధంగా ఆయన ఆలోచన చేసి అదోనియా అనే వ్యక్తి బెనాయా చేత చంపివేయబడ్డాడు. వివరాల్లోకి వెళితే అధ్యాయం మీకు చెప్పాను, 1 రాజుల గ్రంథం 2:13వ వచనంలో మీకు అదోనియా గురించి అక్కడ ఉంటుంది. తర్వాత కనుక మనం ఆలోచన చేస్తే ఈ అదోనియా ఎవరో కాదు, దావీదు మహారాజు కుమారుడు. అమ్నోను ఎవరో కాదు, దావీదు మహారాజు కుమారుడే. సొలొమోను ఎవరో కాదు, దావీదు మహారాజు కుమారుడే. మీరు ఇవన్నీ ఆలోచన చేయాలి. మీకు ఇక్కడ వ్రాయించి చూపించున్నాను. అందుకే ఈయన తండ్రి, ఈయనెవరు, ఈయనెవరు చూడండి. నలుగురు ఈ ఊరిలో పడ్డారు. నలుగురు ఈ ఊరిలో పడ్డారు. ఏ ఊరిది? స్త్రీ అనే ఊరి. బైబిల్ చరిత్రలో కనుక మనం ఆలోచన చేస్తే దావీదు పడిన ఉరిలో అపవాది ఉరి అని చెప్తున్నాను. 1 తిమోతి 3:7 మన మూలపాఠం. అపవాది ఉరిలో దావీదు పడ్డాడు. అపవాది ఉరి స్త్రీ అనే ఉరిలో సొలొమోను పడ్డాడు. అపవాది స్త్రీ అనే ఉరిలో అమ్నోను పడ్డాడు. అదోనియా కూడా స్త్రీ అనే ఉరిలో పడ్డాడు. ఈ అమ్నోను చంపివేయబడ్డాడు కత్తి చేత, అదోనియా కూడా ఖడ్గం చేత చంపివేయబడ్డాడు. సొలొమోను రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు స్త్రీ అనే ఊరిలో పడి. దావీదు సదాకాలం యుద్ధాన్ని కొని తెచ్చుకున్నాడు స్త్రీ అనే ఊరిలో పడి. బాగా వినాలి ఈ లెసన్. ఇంకా కనుక మనం ముందుకెళ్తే జిమ్రీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో కనుక మనం ఆలోచన చేస్తే ఈ జిమ్రీ అనే వ్యక్తి ఇశ్రాయేలీలకు దేవుడు నిషేధించిన స్త్రీ అయినటువంటి మోయాబు స్త్రీని ఈయన మోహించాడు. మోయాబు స్త్రీని ఇష్టపడ్డాడు. నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాన్నాడు. కాదు పెద్దలందరూ మనము ఇశ్రాయేలీలము, మనము క్రైస్తవురాలనే పెళ్లి చేసుకోవాలి, కానీ అన్య స్త్రీని మనం పెళ్లి చేసుకోకూడదు. వారు విగ్రహారాధికులు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు, వారితో సహవాసం చేయకూడదు, వారి స్త్రీని మనం పెళ్లి చేసుకోకూడదని పెద్దలు అందరూ చెబితే కూడా ఈ జిమ్రీ అనే వ్యక్తి వినకుండా, మీరు అడ్రస్ ఇచ్చాను కదా, మీకు అడ్రస్ ఇచ్చాను. మొదటి సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి నుంచి మరి చివరి వరకు ఇతని చరిత్ర ఉంటుంది. ఈ జిమ్రీ అనే యొక్క వ్యక్తి చరిత్ర. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే ఈ జిమ్రీ అనే వ్యక్తి కొజ్బీ అనే అమ్మాయిని ఇష్టపడ్డాడు. నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను మొండి పట్టుపట్టాడు. చివరికి ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చాడు, ఇశ్రాయేలీల సమాజంలోనికి తీసుకొని వచ్చాడు. నేను అన్నీ చెబుతాను, బైబిల్లో ఉన్నట్టుగా చెబుతాను, అందరూ వినాలి. బైబిల్లో ఏ విషయము చెప్పకూడదని కాదు, చెప్పకూడనివి లేవు, అన్నీ చెప్పవలసినటివే. కానీ వయసుకు మించి చెప్పనివి కొన్ని ఉంటాయి, వయసుకు సరిపోయి చెప్పేటివి కొన్ని ఉంటాయి. కాబట్టి నేను నా వయసుకు లోబడి కట్టుబడి కొన్ని విషయాలు చెప్తాను. వయసుకు మించిన విషయాలు కొన్ని విషయాలు నేను చెప్పడానికి ఎప్పుడు కూడా ముందుకు రాను. కాబట్టి నా ప్రియమైన వారలారా, ఇక్కడ జిమ్రీ అనే వ్యక్తి సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు, తెచ్చుకున్నాడు. ఇశ్రాయేలీల సర్వ సమాజంలోనికి ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చిన వెంటనే దేవుడు గొప్ప తెగుళ్ళను పంపించాడు. 24,000 మందిని చంపేశాడు. చివరికి ఇతను కూడా ఈట చేత పొడవబడి చంపివేయబడ్డాడు. స్త్రీ అనే ఉరిలో జిమ్రీ పడిపోయాడు. అపవాది ఉరి స్త్రీ అనే అపవాది ఉరిలో జిమ్రీ అదోనియా అపవాది ఉరిలో పడి బెనాయా చేత ఖడ్గం చేత చంపివేయబడ్డాడు. అమ్నోను స్త్రీ అనే ఊరిలో పడి యోవాబు చేత ఖడ్గం చేత చంపివేయబడ్డాడు. అబ్షాలం చేత చంపివేయబడ్డాడు. సొలొమోను స్త్రీ అనే ఊరిలో పడి రాజ్యాన్నే కోల్పోయాడు. దావీదు మహారాజు స్త్రీ అనే ఊరిలో పడి సదాకాలం తన కుమారుల చేత యుద్ధాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇకపోతే మనం ముందుకు వెళ్దాం. బెన్యామీనీయులు. ఈ బెన్యామీను అనే వ్యక్తి ఎంతమందికి తెలుసు? మీలో బెన్యామీను అనే వ్యక్తి ఎంతమందికి తెలుసు? ఒకసారి చేయెత్తండి. బెన్యామీను తెలిసినటువంటి వాళ్ళందరూ చేతులు ఎత్తండి. బెన్యామీను అనగా తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. పురుషుల్లో కూడా బెన్యామీను అనే పేరు విన్నారా? బెన్యామీను ఏమ్మా చేతులు ఎత్తారు కదమ్మా. బెన్యామీను ఒకరికి తెలుసు. అంటే బెన్యామీను గురించి మనం వినేలేదమ్మా, ఇంతవరకు వినలేదా? నేను వెళ్ళిన తర్వాత, ఉదాహరణకు చెప్తున్నాను, నేను వెళ్ళిన తర్వాత నా పీరియడ్ అయిపోయి నేను వెళ్ళిన తర్వాత ఎవరైనా నాలాగా వచ్చి ఇలాంటి ప్రశ్న వేసాడు అనుకోండి, ఏమ్మా ఇంతకుముందు నా పాస్టర్లు మీకు నేర్పించలేదా? ఏం చేశారు? ఏం నేర్పించకుండానే మీరు జీతాలు ఇచ్చారా అని అడగరా? మొన్ననే ఎవరు అడిగారు కదా,
ఎవరో వచ్చి నన్ను గురించి మాట్లాడాడు ఒక ఆయన. మంచి మాటనే అక్కడ అనుకుంటా. ఒక ప్రశ్న అడిగాడు ఇలాగే. ఆయన ఏదో అడిగాడు, అవునా? గుర్తుంది ఎవరికైనా? రైట్, సీమోన్ విన్నాడు. మన పాస్టర్ గారికి చెడ్డ పేరు వస్తుందని నన్ను చూపించాడు. అడిగాడు ఇలా, మన పాస్టర్ గారు ఏం నేర్పించలేదని ఆయనకు చెడ్డ పేరు వస్తుందమ్మా, మీరు వినండి నేర్చుకోండి అన్నాడు. ఆయన అన్నాడా లేదా? అన్నాడు కదా. అందుకే అమ్మా మీకు చేతులెత్తి దండం పెట్టి మేము చెప్పేది ఏంటంటే, ఇంత కష్టపడేది ఎందుకోసం అంటే, వ్యక్తుల పేర్లు, వాళ్ళ చరిత్ర, వాళ్ళ హిస్టరీ మనకు తెలియాలి. అందుకే ఎవరు ఏమనుకున్నా నేను సంపూర్ణంగా దేవుని చిత్త ప్రకారంగా బోధించే హక్కు నాకుంది కాబట్టి మీకు చెప్తున్నాను. నన్ను ఎవరు ఏమన్నా కూడా పౌలు అంటూ దేవ దర్శనం వల్ల నాకు ఏదైతే దేవుడు బయలుపరిచాడో దాన్ని మీకు విశదముగా వ్రాసి తిని సంపూర్ణంగా మీకు ఏది దాచుకోకుండా నేను బోధించానని అపోస్తులైనటువంటి పౌలు అపోస్తుల కార్యం 20 అధ్యాయములో ఆయన మాట్లాడుతూ తన బాధను చెప్పాడు. కన్నీటితో మానక ప్రతి మనిషికి ఆయన నేర్పించి వెళ్ళిపోయాడంట. స్కూళ్ళల్లో, పాఠశాలల్లో, కాలేజీల్లో ఆయన అద్దెకు తీసుకొని ఇలా స్కూళ్ళు కాలేజీల్లో ఆయనకు కూడా బోర్డులు ఉంటాయి. ఆయనకు కూడా చాలా మాస్టర్. ఆయన ఎన్నో చెప్పాడు, నేర్పించాడు. మానక రాత్రింపగల్లో ట్యూషన్ పెట్టిన వాక్యం నేర్పించాడు పౌలు. ఈరోజు ట్యూషన్ల పేరు మీద ఎన్నో ఫీజులు మనం కడుతున్నాం. కానీ బైబుల్ నేర్పిస్తామని ఏ రోజైనా ఫీజు కట్టామా? బైబుల్ నేర్చుకోవడానికి ఫీజులు కట్టామా? కట్టలేదు కదా. ఇప్పుడు కట్టమని చెప్పట్లేదు, ఉచితంగా దేవుని వాక్యం బోధించబడుతుంది. మనం వినాలి, నేర్చుకోవాలి, అర్థం చేసుకొని ఇంతమంది పేర్లు మనం వాళ్ళ జీవితాల గురించి మనం నేర్చుకోవాలి. చాలామంది నన్ను బలహీనపరుస్తూ ఉంటారు. వాళ్ళకేం తెలియదు సార్, ఏం చెప్తావు, వాళ్ళకి అర్థం కాదు సార్, ఏం చెప్తావు అని బలహీనపరుస్తారు నా యొక్క సంకల్పాన్ని. అంటే దైవావేశం వలన అనేక లేఖన భాగాలను మీకు వివరించాలి, నేర్పించాలని తక్కువ టైంలో అయినా చెప్పడానికి ఆశపడుతుంటాను. కానీ వాళ్ళకు రాదు అని బలహీనపరుస్తారు. రాకపోయినా మీరు వినగా తినగా వేము తీయనుండు. తింటూ వెళితే వేపాకైనా తీయగైపోతుందంట. పాడగా రాని పాటైనా వస్తుంది, ఆడగా రాని ఆటైనా వచ్చినప్పుడు ఏం రాజన్న తప్పన్నమాట. తినగా వ్యాపాకు తీయగైనప్పుడు, పాడగా పాట వచ్చినప్పుడు, ఆడగా ఆట వచ్చినప్పుడు, వింటూ పోతే ఎందుకు జ్ఞానం మనకు రాదు? ఎందుకు దేవుని వాక్యం మన చెవిని పట్టదు? కాబట్టి పట్టాలి. దేవుడు వినువారు ధన్యులు, చదువువారు ధన్యులు అన్నాడు వాక్యంలో. దేవునికి మహిమ కలుగును గాక. నేను చదువుతాను, విన్న వారందరూ గట్టిగా ఆమని చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను చదువుతాను, వింటాను అన్న వారందరూ మరలా దేవునికి మహిమ కలుగును గాక. నేను చదవను వినను వారు హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను చదవను వినను అన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. అరే చెప్పండి అమ్మా. నేను వినను చదవను గట్టిగా హల్లెలూయా. స్త్రీల సంఘ పెద్దనే వినను అని హల్లెలూయా చెప్తుంది చూడండి ఇక్కడ. అయ్యో దేవుడా, వినాలమ్మా, బాగా వినాలి, చదవాలి. ఏమ్మా, చదువు వచ్చిన వారు చదవాలి, చదువు రాని వారు వినాలి. వినుటకు చెవులు గలవారు ఎక్కడ భాషన? వినుటకు చెవులు గలవారు వినుగాక, విందురుగాక. మాకందరికి చెవులున్నాయి, మేము వింటాం అని తీర్మానం చేసుకొని ఉండాలి. రైట్, ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? మన లెసన్ ఎక్కడ ఆగిపోయాం కదా. ఎక్కడ సీమోన్ బాగా వింటున్నాడు, చెవులు ఉన్నాయి సీమోన్ అన్నకి. బెన్యామీన్ దగ్గర ఆగిపోయాం. ఈ బెన్యామీన్ ఎవరు? స్త్రీలకు అవకాశం ఇస్తాను ఫస్ట్. రాజమ్మక నువ్వు చెప్పాకు, నువ్వు సీనియరు, చాలా మాకంతా సీనియర్వే, నీకు అన్ని విషయాలు తెలుసు. రైట్, మంచిది. వీళ్ళకి అవకాశం ఇవ్వాలి నువ్వు, మాకందరికి మాస్టరు మీరు. అమ్మా మిగతా వాళ్ళు చెప్పండి. ఇంకా బెన్యామీన్ ఎవరు? దావీదు స్త్రీలు
కొంతమంది దావీదు కుమారుడు అన్నారు, కొంతమంది ఇంకొకరి పేరు చెప్పారు. ఇప్పుడు పురుషులు కూడా చెప్తారు. పురుషులలో నుంచి బెన్యామీన్ ఎవరి కుమారుడు తెలిసిన వాళ్ళు చెప్పకండి, చదువుకున్నవారు. ఎందుకంటే మంచి మంచి దేవుని వాక్యం తెలిసినటువంటి వాళ్ళు పెద్దలు, నాకన్నా పెద్దలు ఉన్నారు, వారు మిగతా వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. బెన్యామీను ఎవరి కుమారుడు చెప్పాలి పురుషుల్లో? ఎవరు? రాజన్న చెప్పాడు రాహేలు కుమారుడు అని చెప్పాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పడదామా? రైట్. అయితే అమ్మ పేరు చెప్పాడు కానీ మదర్ పేరు, డాడీ పేరు చెప్పు రాజన్న. చెప్పు చెప్పు, గట్టిగా చెప్పు, బాగా చెప్తున్నావు. రైట్. యాకోబు కుమారుడు, రాహేలు కుమారుడు. అడ్రస్ మొత్తం చెప్పాడు రాజన్న. అమ్మ నాన్నల పేరు కూడా చెప్పేశాడు కదా. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి దేవుని వాక్యం. మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ఎక్కడ రాసుకోవాలి? ఎక్కడ రాసుకోవాలి? ఎక్కడ రాసుకోవాలి? బోర్డు మీద కాదు, గోడలకు కాదు. అంటే అక్కడ రాయవద్దన్న మాట కాదు, దేవుని వాక్యంలో ఉంది గోడలకు రాయాలని. ఏమ్మా? ద్వార బంధములకు రాయాలి, నీ ఇంటి గోడలకు రాసుకోవాలి, దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి అక్కడ దానికే అంకితం కాకూడదు, గోడకే అంకితం కాకూడదు దేవుని వాక్యం. మరి ఎక్కడ ఉండాలి? ఎక్కడ రాయబడాలి దేవుని వాక్యం? హృదయం అనే పలక మీద రాసుకోవాలి. హృదయం ఒక పలక, అలాంటి బోర్డు హృదయం. ఈ హృదయం అనే పలక మీద అవన్నీ రాసుకోవాలి. అక్కడ రాసినవి తుడిస్తే పోతాయి, కానీ ఇక్కడ రాస్తే ఎప్పటికీ పోవు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. బా, ఎంతమంది అయితే ఈరోజు హృదయం అనే పలక మీద రాసుకుంటారో నాకైతే తెలియదు, కానీ మనమందరం కూడా హృదయం అందరం పలక మీద రాసుకుందాం. బెన్యామీన్ ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడు. ఈ బెన్యామీనుకు పుట్టినటువంటి 3 లక్షల మంది అంచనా చెప్తున్నాను, టూకీగా ఎక్కువనే ఉంటారు. 3 లక్షల ఈ బెన్యామీనీయులు స్త్రీ అనే ఊరిలో పడ్డారు. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం అంతా మీరు చదవండి. అక్కడ ఒక గోత్రమే బెన్యామీను అనే ఒక గోత్రము, ఒక స్త్రీ అనే ఊరిలో పడ్డారు. అలా పడినందుకు 3 లక్షల మంది గోత్రంలో నుంచి చంపివేయబడ్డారు. చూడండి ఎంత హిస్టరీ మీకు చెప్తున్నాను. స్త్రీ అనే అపవాది ఊరిలో, స్త్రీ అనే ఊరిలో పడి బెన్యామీను ఒక గోత్రం 3 లక్షల జనాభా చచ్చిపోయింది. ఇంకొక విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, నెక్స్ట్ 7వదిగా స్త్రీ అనే ఊరిలో ఎవరు పడ్డారు? సంసోను కూడా స్త్రీ అనే ఊరిలో పడి ఒక 2 ప్రాంతాలకి వెళ్ళి స్త్రీ అనే ఊరిలో పడి తన యొక్క ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. ప్రతిరోజు కూడా ఆ స్త్రీ అతన్ని వేధించి ప్రాణం విసికి చచ్చిపోవడానికి తయారు చేసింది, మార్చింది. కాబట్టి సంసోను ప్రాణం విసికి చెప్పాడు. చచ్చిపోలేక, తనకు తానుగా సూసైడ్ చేసుకోలేక, తనకు తాను ప్రాణహాని చేసుకోలేక ఆ స్త్రీకి ఉన్నదంతా చెప్పేశాడు, దైవరహస్యాన్ని చెప్పేశాడు. ఆ స్త్రీ అనే ఊరిలో పడి బందీఖానలో బంధించబడ్డాడు. కనుగుడ్లు పీకి వేయించుకున్నాడు. చివరికి చీకట్లో బంధించబడ్డాడు. కాబట్టి స్త్రీ అనే ఊరిలో సంసోను కూడా పడి ఈ లోకంలో దేవుని యొక్క చిత్తాన్ని కోల్పోయాడు. అదేవిధంగా 8వదిగా ఆహాబు స్త్రీ అనే ఊరిలో పడి తన వంశంలో మగవారే లేకుండా శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. తన వంశంలో పురుషులే లేకుండా శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. అడ్రస్ చెప్తాను. 1 రాజుల గ్రంథము 21, 22 అధ్యాయాలలో అతని చరిత్ర ఉంటుంది. ఈ యొక్క ఆహాబు ఎవరు అంటే ఇశ్రాయేలీల రాజు. ఈ యొక్క ఆహాబు కనిపిస్తున్నాడమ్మా? ఈయన ఎవరు? ఆహాబు ఎవరు? ఇశ్రాయేలీల రాజు. ఇతని భార్య పేరు చెప్పండి ఎవరైనా. ఆహాబు భార్య పేరు చెప్పండి. యెజబెలు. గుడ్, అన్నయ్య చెప్పాడు యెజబెలు. ఆహాబు భార్య పేరు చెప్పండి అంటే నా పరువు తీసేస్తారు మీరు రేపు ఎవరైనా పాస్టర్లు వస్తే. ఏమ్మా, బెన్యామీన్ ఎవరు అని అడిగితే నా పరువు పోతుంది. ఈయనేం పాస్టరు, మీరు ఈయనకు అనవసరంగా జీతం ఇస్తున్నారని నన్ను తిట్టిపోతాడు ఆయన. కాబట్టి నన్ను తిట్టేవద్దండమ్మా. బయట సేవకులు వస్తే నన్ను తిట్టించే పని పెట్టొద్దండి. బైబిల్ చదవండి, రోజు 2 అధ్యాయాలు చదవండి. ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. చదివితే మాత్రం బాగా గుర్తుంటాయి, వింటే కూడా గుర్తుంటాయి, బాగా వినాలి. బెన్యామీను ఎవరి కుమారుడు అని చెప్పారు?
యాకోబు కుమారుడు అని చెప్పారు. ఇప్పుడు సంసోను గురించి కూడా మనం చెప్పాం కదా. సంసోను స్త్రీ అనే ఉరిలో పడి తన యొక్క ప్రాణం వెనుక తెచ్చుకున్నాడు. తర్వాత ఆహాబు అనే వ్యక్తి, ఈయన స్త్రీ అనే ఉరిలో పడ్డాడు. ఈయన యెజబెలు అనే ఉరిలో పడిపోయి, యెజబెల్ అనే స్త్రీ ఉరిలో పడ్డాడు. ఈయన పాపం స్త్రీ అనే ఉరిలో పడ్డాడు. వీరి వలే కాదు, కానీ ఈయన ఎలా అంటే తన్ను తాను అమ్ముకున్నాడంట. స్త్రీ అనే ఉరిలోకి, స్త్రీ అనే ఆ యెజబెలు స్త్రీకి తను తాను అమ్ముకున్నాడు చెడు కార్యాలు చేయడానికి. కాబట్టి యెజబెల్ అనే ఉరిలో పడ్డాడు. అననీయ కూడా తను తాను తన భార్యకు అమ్ముకున్నాడు, ఆ యొక్క స్త్రీ అనే ఉరిలో పడ్డాడు. చివరికి మూల పురుషుడు ప్రారంభంలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక ఉరి చూయించాడు, స్త్రీ అనే ఉరి చూయించాడు. ఆ అవ్వ అనే ఉరిని వేసి పాపం చేయడానికి అపవాది కారణమయ్యాడు. కాబట్టి ఆదాము స్త్రీ అనే ఉరిలో పడ్డాడు, అననీయ కూడా స్త్రీ అనే ఉరిలో పడ్డాడు, ఆహాబు కూడా స్త్రీ అనే ఉరిలో పడ్డాడు. బాగా వినాలి. అననీయ ఎవరి ఉరిలో పడ్డాడు? సప్పిరా అనే స్త్రీ యొక్క మాటలకు బానిసయ్యాడు. ఆహాబులాగే అననీయలాగే ఆదాము, వీళ్ళందరూ స్త్రీలకు బానిసలై స్త్రీ అనే ఉరిలో పడి దేవుని చిత్తాన్ని వాళ్ళు అతిక్రమించి దేవుని నిబంధనను క్రాష్ చేశారు. వారు శిక్షను అనుభవించారు. కాబట్టి నా ప్రియమైన వారలారా, ఈరోజు స్త్రీ అనే ఉరిలో వీళ్ళందరూ పడ్డారు అని చెప్తున్నాను. వల వంటిది స్త్రీ ఉరి వంటిది, వల వంటిది. సామెతల గ్రంథంలో 7:23 ప్రసంగి 7:26 కనుక మనం ఆలోచన చేస్తే స్త్రీ వల వంటిది, ఉరి వంటిది. బాగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. రాశాడు అందుకే మొట్టమొదటి వల వంటిది, రెండవది ఉరి వంటిది. బైబిల్లో ఉన్నదే రాస్తున్నాను, మీరు బాగా వినాలి. కాబట్టి దావీదు వల వంటి ఉరిలో పడ్డాడు. సొలొమోను, అమ్నోను, ఇలాంటి ఎంతమంది రాశాను? 10 మంది గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్ప అధికారులు, గొప్ప గొప్ప న్యాయాధిపతులు, గొప్ప గొప్ప గోత్రకర్తలు, గొప్ప గొప్ప రాజకుమారులు స్త్రీ అనే ఉరిలో పడి వారు వల వేయబడ్డారు, ఉరిలో పడ్డారు, వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఇకపోతే నేను ఇంకొక కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను, సమయం నాకు లేదు. కాబట్టి ఈ యొక్క స్త్రీ గురించి కొన్ని విషయాలు ముఖ్యమైనటువంటి విషయాలను చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా స్త్రీ వల వంటిది అని రాశాను, మీకు ఉరి వంటిది అని రాసి చూపించాను. మూడవదిగా బంధకం వంటిది అని మీకు రాయించాను. ఈ బంధకము, వల, ఉరి, బంధకం అడ్రస్ ఎక్కడ ఉంది అంటే ప్రసంగి గ్రంథం 7:26 మీకు చదివించాను. ఇంతకుముందు రెఫరెన్స్ ఇచ్చాను. ప్రసంగి గ్రంథం 7:26 స్త్రీ వల వంటిది, ఉరి వంటిది, బంధకం వంటిది అని మీకు అక్కడ రాయించి చూపించాను. తర్వాత ఇంకొక విషయాన్ని మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 6:27 సామెతల గ్రంథము 6:27 రండి ఒకసారి. ఈ లోకంలో అపవాది ఎంత భయంకరంగా, ఈ లెసన్ ఊరికి వెళ్తావా ఉరి వేసుకుంటున్నావా అనే పాఠం మన పేరపోగు మోజెస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అక్కడ కొత్తపల్లిలో ఈ అంశం చెప్పాను. చాలా వండర్ఫుల్గా ఎక్కువ ఎవిడెన్స్లు అక్కడ ఇచ్చాను. కాబట్టి మీరు వినాలంటే అందులో ఉంది. పేరపోగు మోజెస్ అనే లింకు మీకు గ్రూప్లో ఇస్తాను. అద్భుతంగా వివరణ ఇచ్చాను, అక్కడ మీరు వినండి. ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను, కానీ అక్కడ ఎన్నో విషయాలు చెప్పాను. ఇంకా స్త్రీ వల వంటిది, ఉరి వంటిది, బంధకం వంటిది, నిప్పు వంటిది అని కూడా నేను సామెతల గ్రంథము 5వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో కొన్ని విషయాలు మీకు చదివి వినిపిస్తాను. సామెతల గ్రంథము 6వ వచనం 27వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇదో మీరు వినండి, నేను టూకీగా రాస్తూ వెళ్ళిపోతాను. రెఫరెన్స్లు మీకు ఇస్తాను, మీరు రాసుకోండి. ఒకవేళ ఇదంతా అయిపోయిన తర్వాత ఇది యూట్యూబ్లో కూడా వస్తుంది, మీరు ఛానల్లో మీరు చూడవచ్చు. ఫుల్ లెసన్ ఉంటుంది కాబట్టి మీరు తర్వాత కూడా మీరు వినొచ్చు. ఇప్పుడు సామెతల గ్రంథం 5వ అధ్యాయానికి రండి. అక్కడ 3వ వచనములో తేనె వంటిది అని ఉంది. స్త్రీ తేనె వంటిది. 3వ వచనంలోనే నూనె వంటిది అని ఉంటుంది. 5వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ వచనంలో ముసిని పండంత చేదైనది అని ఉంటుంది అక్కడ. తర్వాత రెండంచుల కత్తి వంటిది అని ఉంటుంది స్త్రీ. తర్వాత 5వ వచనములో మరణమునకు దారితీస్తుంది స్త్రీ, అనగా మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది అని ప్రసంగిలో ఏదైతే రాశాడో సామెతల్లో అదే రాశాడు సొలొమోను మహారాజు. ప్రసంగిలో మరణం కన్నా ఎక్కువ దుఃఖం కలిగించినది స్త్రీ. కాబట్టి సామెతల్లో 5వ అధ్యాయం 5వ వచనంలో మరణానికి దిగుటకు దారి తీస్తుంది. తర్వాత 5వ అధ్యాయం 5వ వచనంలోనే స్త్రీ అనగా పాతాళమునకు చక్కగా చేర్చే ఒక ఆయుధం అని వ్రాశాడు. తర్వాత 5వ అధ్యాయము 27వ వచనంలో
ఒకడు తన ఒడిలో నిప్పు ఉంచుకునే యెడల వాని వస్త్రములు కాలకుండునా, అంటే స్త్రీ నిప్పు అని వ్రాసాడు. స్త్రీ అనగా అంటే స్త్రీ అంటే జార స్త్రీ, చెడు స్త్రీ అని జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ కాదు. నేను స్త్రీ అనగా వల వంటిది అని అక్కడ రాశాడు సొలొమోను మహారాజు. స్త్రీలంటే స్త్రీలందరూ కాదు, దేవుని నమ్మని స్త్రీలు, పాపం చేసే స్త్రీలు అని మీరు నోట్ చేసుకోవాలి. భక్తిపరులు ఉన్నారు, స్త్రీలలో భక్తిపరులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, నీతిమంతులైన స్త్రీలు ఉన్నారు, పాపాత్ములైన స్త్రీలు ఉన్నారు. బాగా వినాలి. ఒక స్త్రీ వచ్చింది యేసయ్య దగ్గరకు, కన్నీటితో పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచింది. ఆ స్త్రీ ఎవరని మనం చదువుకున్నాము. ఆ స్త్రీ ఎవరు? ఆమెకు పేరు లేదు, కానీ ఆమె పేరే పాపాత్మురాలైన స్త్రీ. అలాంటి స్త్రీ ఎంతోమందికి ఉరిగా మారింది. ఉదాహరణకు నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు బైబిల్లో చాలామంది స్త్రీల ఉరిలో పడిపోయినటువంటి భక్తుల లిస్టు మీకు ఇచ్చాను. ఇప్పుడు ఉదాహరణకు ఆహాబును చెడగొట్టినటువంటి యెజబెలు స్త్రీ ఉంది. ఆమె పాపాత్మురాలైన స్త్రీ యెజబెలు రాణి. ఆమె అబద్ధాలాడుతుంది, నరహత్య చేస్తుంది, అన్నిటిని కూడా మార్చేసి విగ్రహారాధన చేసిన స్త్రీ అహాబు భార్య. అంత మాత్రమే కాకుండా అక్కడ వాళ్ళు పడినటువంటి లిస్టులో వేశ్యలు ఉన్నారు, చెడిపోయిన స్త్రీలు ఉన్నారు, అనీతిమంతులైన స్త్రీలు ఉన్నారు. అటువంటి స్త్రీలలో పడినటువంటి లిస్ట్ అక్కడ రాశాను. అయితే ఆ జార స్త్రీ, చెడిపోయిన స్త్రీ, పాపాత్మురైన స్త్రీ, ఆమె గురించి రాశాడు సొలొమోను మహారాజు. ఆమెనే కేంద్రంగా ఎన్నుకున్నాడు అపవాది అనే సాతాను. సాతాను ఏం చేశాడంటే ఈ భూమి మీదకి వచ్చి ఒక స్త్రీని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ స్త్రీని చెడిపోయిన స్త్రీగా, పాపాత్మురాలైన స్త్రీగా మార్చి భక్తుల మీదకి ప్రయోగించి సాధనంగా స్త్రీని వాడుకున్నాడు అపవాది అనేవాడు. కాబట్టి నా ప్రేమిన వారలారా, ఈ చెడిపోయిన స్త్రీ గురించి సొలొమోను రాస్తూ, ఈ జార స్త్రీ గురించి సొలొమోను రాస్తూ, ఈ జార స్త్రీ వల వంటిది, ఉరి వంటిది, బంధకం వంటిది, నిప్పు వంటిది, తర్వాత తేనె వంటిది అని వ్రాస్తూ, ఇకపోతే ఆమె గురించి చాలా బిరుదులు ఉన్నాయి బైబిల్లో. అది ముసిని పండంత చేదైనది అని వ్రాయబడి ఉంది, రెండంచుల ఖడ్గం వంటిది అని బైబిల్లో వ్రాయబడి ఉంది ఆ స్త్రీ గురించి. ఈ జార స్త్రీ, ఈ చెడిపోయిన స్త్రీ ఎలాంటిది అంటే రెండంచుల గల ఖడ్గం కంటే మరి వాడిగలదని వాక్యం విన్నాం మనం. కాదు, రెండంచుల గల ఖడ్గం లాంటిది ఈ స్త్రీ, ఈ చెడిపోయిన స్త్రీ గురించి వ్రాయించాడు సామెతల గ్రంథం 5:4 వచనంలో. ఇకపోతే సామెతల గ్రంథం 5:4 వచనంలో కనుక మనం ఆలోచన చేస్తే ఆ స్త్రీ పాతాళంలోనికి దారి చేయడానికి ఒక సాధనం అని వ్రాయబడింది. సామెతలు 7:23 వచనాన్ని ఒకసారి చదువుకుంటే, సామెతలు 7:23లో తనకు ప్రాణి హానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు. ఈ స్త్రీ అంబు వంటిది, గుండెను చీల్చే అంబు. ఈ జారస్త్రీ ఏదైతే ఉందో, ఈ జారస్త్రీ ఏదైతే ఉందో గుండెను చీల్చే అంబు. ఎవరైనా ఈ అంబు గురించి విన్నారా? తెలుసా? అంబు అనగా విల్లు. విల్లు గురించి చూసారా? విల్లంబు అంటారు చూడండి, ఇట్లా తెలుసా? బాణం ఎంతమంది తెలుసు? విన్నారా బాణం గురించి? ఆ రోజుల్లో యుద్ధాలు చేసేవారు, బాణాలతో యుద్ధాలు చేసేవారు కదా, ఖడ్గాలతో యుద్ధాలు చేసేవారు. కాబట్టి ఒక బాణం గురిపెట్టి ఒక లక్ష్యాన్ని ఏదైతే కొడతామో ఆ విల్లులో ఉన్నటువంటి ఒక బాణం లాంటిది ఈ జారు స్త్రీ, ఈ చెడిపోయిన స్త్రీ, ఈ వేశ్య లేకపోతే ఒక వ్యభిచారి. ఈ లోకంలో దేవుడు వ్యభిచార సంబంధమైన స్త్రీల గురించి చెప్తున్నాడు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరము అని వ్రాశాడు. కాబట్టి వ్యభిచారం చేసే స్త్రీకి చెబుతున్నాడు, నీవు ఒక వల వంటి దానివి, నువ్వు ఒక ఉరి వంటి దానివి, నీవు ఒక బంధకం లాంటి దానివి, నీవు ఒక నిప్పు లాంటి దానివి, నిన్నెవరైనా ముట్టుకుంటే కాలిపోతారు. నిప్పు లాంటి నిజం చెప్తానంటారు అప్పుడప్పుడు. నిప్పు లాంటి నిజం చెప్తా అంటాం కదా, విన్నారా ఈ మాట? అయితే ఇంకో మాట చెప్తాం. ఆమె నిప్పు అంటుంటాం కదా, ఆమె నిప్పు. కొన్నిసార్లు స్త్రీలు కూడా అంటుంటారు కదా, నేను నిప్పు లాంటి దాన్ని అంటారు కదా, అవునా? నేను నిప్పు లాంటి దాన్ని అంటారు. అయితే బైబిల్లో ఆ మాట రాయబడింది ఏమని అంటే, స్త్రీ అంటే నిప్పు లాంటిది. ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడలా
వాని పాదములు కాలకుండునా అంటే నిప్పు ఎవరంటారు ఇప్పుడు? స్త్రీ, జార స్త్రీ, చెడిపోయిన స్త్రీ, వ్యభిచార స్త్రీ. ఈ స్త్రీ గురించి దేవుడు వ్రాస్తూ ఈ స్త్రీ వల వంటిది, ఉరి వంటిది, బంధకం వంటిది, నిప్పు వంటిది, తేనె వంటిది, అంబు, గుండెను చీల్చు అంబు. అపవాది చేతిలో అంబు ఉంది, ఆ అంబులో బాణమే స్త్రీ ఉంది. అపవాది చేతిలో అంబు ఉంది, ఆ అంబులో బాణం ఉంది. ఆ బాణమే చెడిపోయిన స్త్రీ, వ్యభిచార స్త్రీ, జార స్త్రీ. ఈ స్త్రీని అపవాది పట్టి కరెక్ట్గా దావీదు గుండెకు గురిపెట్టాడు. ఆ బాణం బెత్షెబాను సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ బెత్షెబాను దావీదు గురిపెట్టి కొట్టాడు. గుండెను చీల్చే అంబుగా మారింది బెత్షెబా. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, 300 బాణాలతో సంధించాడు అపవాది సొలొమోను మహారాజు మీదకి. 300 బాణాలను సంధించాడు. చివరికి రాజ్యం లేనివాడిగా, దిక్కులేనివాడిగా మిగిలిపోయాడు సొలొమోను మహారాజు. అంబులా అతని గుండెను చీల్చు వరకు ఆ 300 మంది స్త్రీలు అతన్ని వదకు తీసుకెళ్లారు. అమ్నోనును వదకు తీసుకెళ్లారు. అదోనియాను వధించడానికి, అమ్నోను వధించబడ్డానికి స్త్రీ అనే ఉరి కారణమైంది. కాబట్టి నా ప్రియమైన వారలారా, ఈ యొక్క స్త్రీ అనే జార స్త్రీ గురించి దేవుడు ఇంకొక మాట రాస్తూ, ఇది 2 అంచుల ఖడ్గం. 2 అంచుల ఖడ్గం. ఇన్ని ఉదాహరణలు మన సొలొమోను మహారాజు మాత్రమే రాయగలడు, ఇంకెవరు రాయలేరు. బైబిల్లో ఇన్ని ఉదాహరణలతో జార స్త్రీని పోల్చాడు. ఇంకా కనుక మనం ఆలోచన చేస్తే, లోతైన గొయ్యి, సామెతలు 23-27 వచనంలో ఈ యొక్క జార స్త్రీ ఎలాంటిదంట? ఈ జార స్త్రీ ఎలాంటిదంట? లోతైన గొయ్యి. ఈ గొయ్యిలో, ఈ లోతైన గొయ్యిలో ఇంతమంది కూడా పడిపోయారు. బాగా వినాలి. ఈరోజు నీవు నేను స్త్రీ అనే ఊరిలో పడిపోతున్నాం, జాగ్రత్త. ఒకరోజు ధనమనే ఊరిలో కొంతమంది పడిపోయారు. ధనమనే ఊరిలో, విగ్రహారాధన ఊరిలో చాలామంది పడిపోయి దేవుని ఊరు అనే పరలోకానికి వెళ్లకుండా ఈ లోకంలో ఉరి వేసుకున్నారు కొంతమంది. అయితే ధనమనే ఊరిలో పడని వారికి, ధనమనే ఊరిలో పడని వారిని, విగ్రహారాధన చేయని వారిని, అనగా విగ్రహారాధన ఊరిలో పడని వారిని, ఇప్పుడు ఇందులో పడనివాడు ఎవడు ఉండడని ఈ స్త్రీని, ఈ ఉచ్చును, ఈ యొక్క ఉరిని బిగించింది అపవాది. నాకు ధనం అంటే ఇష్టం లేదన్నవాడు స్త్రీ అనే ఊరిలో పడిపోవాల్సిందే కదా అని అపవాది స్త్రీ అనే ఊరిని ఈ లోకంలో ప్రవేశపెట్టాడు. ఈ స్త్రీకి ఇన్ని పేర్లు పెట్టాడు సొలొమోను మహారాజు. లోతైన గొయ్యి. ఎవరిమే లోతైన గొయ్యి? ఎవరు చెప్పండి? జార స్త్రీ, చెడిపోయిన స్త్రీ. ఇంకా 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 ఇరుకైన గుంట. ఎవరు ఈమె? ఈమె కూడా స్త్రీ, చెడిపోయిన స్త్రీ, జార స్త్రీ. తర్వాత ఇంకొక అద్భుతమైన మాట చదివి నేను ముగిస్తాను. యోబు గ్రంథం 31వ అధ్యాయము. యోబు గ్రంథం 31వ అధ్యాయంలోనికి రండి. జార స్త్రీ, చెడిపోయిన స్త్రీ, వ్యభిచార స్త్రీ గురించి దేవుడు మాట్లాడుతూ, చూడండి, ఈ లోకంలో నీవు నేను దావీదు వలె స్త్రీ అనే ఊరిలో ఉన్నామా? సొలొమోను వలె స్త్రీ అనే ఊరిలో ఉన్నామా? అమ్నోను వలె అదోనియా, జిమ్రీ, బెన్యామీను, సంసోను, ఆహాబు, అదోనియా, ఆదాముల లాంటి గొప్ప గొప్ప వారి వలె మనం కూడా స్త్రీ అనే ఊరిలో పడిపోతూ దేవుని పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి దూరం అయిపోతున్నామా? లేకపోతే ఈ లోకంలో నష్టపోతూ ఉన్నామా? మనం బాగా ఆలోచన చేద్దాం. ఇక పురుషుల గురించి నేను అలా చెప్తూ, దేవుని వాక్యం అలా చెప్పాడు. ఇక స్త్రీల గురించి అయితే ఎన్ని ఉదాహరణలు చెప్పాడు. 31వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 31:12 వచనానికి రండి. 31:12. అది నాశన కూపం వరకు దహించు అగ్నిహోత్రము. అబ్బా, చూడండి, అగ్నిహోత్రము. ఎవరు? ఈ జార స్త్రీ. అగ్నిహోత్రము. అగ్నిహోత్రము. ఎవరైనా అగ్నిగుండం మనం చూసాం కదా. అగ్నిగుండంలో పడేసినారు కొంతమందిని, ముగ్గురిని. ఎవరిని? వాళ్ళని షడ్రక్ మెషక్ వాళ్ళని అగ్నిగుండంలో పడేశారు కదా. అగ్నిహోత్రం. ఆ అగ్నిహోత్రం లాంటిదంట ఎవరు? జార స్త్రీ, చెడిపోయిన స్త్రీ, వేశ్య, వ్యభిచార స్త్రీ. అగ్నిహోత్రం లాంటిది. అందులో పడిపోతే కాలిపోవాల్సిందే. నిప్పు లాంటిది,
నిప్పు రాశాను ఇక్కడ రాశాను. నిప్పు లాంటిది, అది పట్టుకున్నా ఒడిలో పెట్టుకున్నా కాలిపోవాల్సిందే. బంధకం, సంఖ్యలు అరెస్ట్ చేసి సంఖ్యలు వేసుకొని తీసుకుపోతారు కదా, అలా సంఖ్యలతో సమానం. ఉరి లాంటిది, వల లాంటిది అని దేవుడు ఎన్ని విధాలుగా ఉదాహరణలతో మరి దేవుడు వ్రాస్తూ ఉపమానాలుగా చెబుతూ స్త్రీ గురించే, జార స్త్రీ గురించే చెప్పాడు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు మనము పరలోకం అనే ఊరికి వెళ్ళకుండా, దేవుని రాజ్యానికి వెళ్ళకుండా, ఈ లోకంలో ఊరికి పోవు త్రోవ ఎరగకుండా, పరలోక రాజ్యానికి పోయే త్రోవ మనం మర్చిపోయి, ఒక దావీదు మర్చిపోయి స్త్రీ అనే ఊరిలో పడ్డాడు, సొలొమోను మర్చిపోయి స్త్రీ అనే ఊరిలో పడ్డాడు, అమ్నోను, అదోనియా వీళ్ళంతా లిస్ట్ అంతా స్త్రీ అనే ఊరిలో పడి పరలోకం అనే ఊరికి వెళ్లకుండా నష్టపోయారు. అయితే వారిలో కొంతమంది శాశ్వతంగా చచ్చిపోయారు, కొంతమంది ఆ ఊరిలో నుంచి బుద్ధి తెచ్చుకొని బయటపడి నీతిమంతులుగా మారి పరలోక రాజ్యానికి హక్కుదారులయ్యారు. ఈ లిస్టులో మారు మనసు పొంది స్త్రీ అనే ఊరిలో పడి మారు మనసు పొంది తప్పులు ఒప్పుకొని దేవుని రాజ్యానికి చేరినటువంటి వారిలో కొంతమంది లిస్టులు చెప్పండి. అయ్యో మేమైతే వలలో పడ్డాం, మేమైతే ఉరిలో పడ్డాం, మేమైతే అగ్నిహోత్రములో పడ్డాం, మేమైతే రెండంచుల గల ఖడ్గానికి బలి అయ్యాం, మేమైతే వదకు వెళ్ళాం, మేమైతే నిప్పుల్లో దూకాం అని తెలుసుకొని మేమైతే ఇరుకైన గుంటలో పడ్డాం, అగ్నిహోత్రంలో పడ్డాం, వద్దు మేము బయటికి వస్తాం, మేము అందులోకి వెళ్ళాం అని కళ్ళు తెరుచుకొని బయటకు వచ్చిన వాళ్ళ లిస్టు చెప్పండి. నేను రైట్ కొడతాడా? పశ్చాత్తాపపడి తప్పు తెలుసుకొని దేవుని కొరకు బ్రతికి నీతిమంతులుగా బ్రతికినటువంటి కొంతమంది పేర్లు చెప్పండి, నేను టిక్ చేస్తా. గుడ్. సొలొమోన్ మహారాజు నంబర్ 1. ఇంకా చెప్పండి. అంటే దావీదు మారుమనసు పొందలేదా? ఎవరేం చెప్పరే? దావీదు రైట్. దావీదు ఒకసారి ఆ ఊరిలో పడ్డాడు, ఇక మరలా నేను ఎప్పుడు పాపం చేయను, మరలా నేను స్త్రీ అనే ఊరిలో పడ్డను, నేను దేవుని కొరకు బ్రతుకుతాను అని వలలో నుంచి, ఉరిలో నుంచి, బంధకంలో నుంచి, నిప్పులో నుంచి బయటకు వచ్చి దేవుని కొరకు సాక్షిగా బ్రతికాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు మొట్టమొదటిగా ఆ ఉరిలో నుంచి బయటకు వచ్చి ఇక మరెప్పుడు కూడా ఆ వైపుకే వెళ్ళలేదు. సొలొమోను కూడా తప్పు ఒప్పుకొని దేవుని కొరకు బ్రతికాడు. అమ్నోను ఇక రాకుండా చచ్చిపోయాడు, అదోనియా రాకుండా చచ్చిపోయాడు, జిమ్రీ రాకుండా చచ్చిపోయాడు, బెన్యామీనీయులు గోత్రమే కత్తి చేత చంపివేయబడ్డారు. ఇక సంసోను కూడా మారు మనసు పొంది మరలా దేవుని కొరకై బ్రతికాడు, నీతిమంతుల జాబితాలో చేర్చబడ్డాడు. ఆహాబు తన యొక్క శిక్ష అనుభవించి కుటుంబంలో పురుషులు లేకుండా శాపాన్ని అనుభవించాడు. అననీయ చంపివేయబడ్డాడు. ఆదాము కూడా మరలా దేవుని కొరకు బ్రతికి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. కాబట్టి వీరిలో కొంతమంది దేవుని కొరకు బ్రతికారు. వారిలో దావీదు, సొలొమోను, తర్వాత సంసోను, ఆదాము, మిగతా వాళ్ళందరూ కూడా దేవుని శాపానికి బలైపోయారు. ఇంకా కనుక మనం ఆలోచన చేస్తే యోసేపు ఆ ఊరిలోకి వెళ్లకుండా జాగ్రత్త పడ్డాడు. యోసేపు స్త్రీ అనే ఊరిలోకి అంచులోకి వెళ్లకుండా, అమ్మో అక్కడ ఉరి ఉంది, అమ్మో అక్కడ వల ఉంది, అక్కడ అగ్నిహోత్రం ఉంది, నేను వెళ్ళను అని యోసేపు స్త్రీ అనే ఊరిలో పడకుండా తన జీవితాన్ని, తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి యోసేపు గురించి దేవుని మహిమపరుద్దాం. ఈరోజు నీవు, నేను, మనమందరం కూడా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యోసేపు వలె వల యొద్దకు వెళ్లకుండా, ఉరి యొద్దకు, బంధకముల యొద్దకు వెళ్లకుండా దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నారా? ఇక యోబు కూడా స్త్రీ అనే ఉరి వద్దకు వెళ్లకుండా, అమ్మో అక్కడ ఉరి ఉంది, అమ్మో అక్కడ వల ఉంది, నేను వెళ్ళను అని తన సాక్ష్యాన్ని కాపాడుకున్నట్లో ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే యోబు మహాభక్తుడు. యోబు నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. 31వ అధ్యాయంలో నిబంధన చేసుకున్నాడంట. నేను వలను చూడను, ఉరిని చూడను, బంధకాన్ని చూడను, నిప్పు, తేనె, అంబు, గొయ్యిలోకి నేను వెళ్ళను అని నిబంధన చేసుకున్నాడు యోబు మహాభక్తుడు. యోబు 31వ అధ్యాయం మొదటి నుంచి మనం కనుక చదివితే అర్థమవుతుంది. ఇక 3వదిగా అపోస్తలులైనటువంటి పౌలు
నాకు అసలు ఆ ఆలోచనే లేకుంటే బాగుంటుంది అని అపోస్తున్నటువంటి పౌలు స్త్రీ అనే సాంగత్యమే లేకుండా దేవుని కొరకు ప్రత్యేకించుకున్నాడు. కాబట్టి నా ప్రేమైన వారలారా, ఈరోజు మనము మన సంఘములో ఎలా బ్రతుకుచున్నాం? స్త్రీలారా, దేవుని వాక్యం చెబుతుంది, ఎంతోమంది లోకంలో స్త్రీ అనే ఉరిగా మారిపోతున్నారు. అపవాది చేతిలో బాణమైపోతున్నారు, అపవాది చేతిలో బాణంగా మారుతున్నారు. నేను స్త్రీ అనే ఉరిగా మారకుండా నేను ఉల వంటి దానినా, నేను ఉరి వంటి దానినా, నేను బంధకం వంటి దానినా, లేకపోతే నాకు ఇన్ని పేర్లు పెట్టాడా బైబిల్లో? కాబట్టి ఒక పాపాత్మురాలైన స్త్రీ వలె నేను మారు మనసు పొందుతాను. పాపాత్మురాలైన స్త్రీ వలె నేను నీతిమంతురాలుగా బ్రతుకుతాను. నా గురించి దేవుడు ఎన్ని పేర్లు పెట్టాడు నాకు, కాబట్టి నేనెందుకు అపవాది చేతిలో ఒక ఉరిగా, ఒక అస్త్రంగా నేను మారాలి అని మనము దేవుని మాటలను భయభక్తులతో అంగీకరించి స్త్రీ అనే ఉరిగా మనం మారిపోకుండా దేవుని కొరకు బ్రతకడానికి మనం ఆలోచన చేయాలి. ఇక పురుషులారా, స్త్రీ అనే ఉరిలో మనం పడిపోకుండా, ధనం అనే ఉరిలో పడకుండా, విగ్రహారాధన అనే ఉరిలో పడకుండా, ఖచ్చితంగా స్త్రీ అనే ఉరిలో పడిపోవడానికి అపవాది నిన్ను ఎప్పుడు మృంగుదునా, ఎప్పుడు కాటు వేస్తానా, ఎప్పుడు నీ మెడకు ఈ యొక్క కనిపించని అదృశ్యమైన ఉరిని నీ మెడకు చుట్టివేయడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడు. కాబట్టి ఈ స్త్రీ అనే ఉరిలో మనం పడిపోకుండా మనమందరం కూడా సిద్ధపడి దేవుని వాక్యాన్ని గౌరవించి ఈరోజు ఈ పాఠాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా అపవాది ఉరులలో పడిపోకుండా మనము రక్షించుకుందాం, మనము కాపాడుకుందాం. అటు కృప దేవుడు మనకును మన సంఘమునకును దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. అందరూ కూడా ప్రార్థనలో నాతో ఏకీభవించండి. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, జీవం గల మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ యొక్క మధ్యాహ్న కాలపు ఆరాధనలో ఎన్నో విషయాలను మేము బైబిల్లో నుంచి నేర్చుకున్నాం.